మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. భోలా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ షాక్ ఇస్తోంది. ఏకంగా 80 కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. కేవలం ఏపీ బిజినెస్ 40 కోట్లని ప్రచారం జరుగుతోంది. బాలయ్యతో బోయపాటి సినిమా ప్లానింగ్ వాయిదా పడిందట. బోయపాటి బదులు తన ప్లేస్ లో బాబీ వచ్చి చేరాడంటున్నారు. ఆగస్టులో బాబీ మేకింగ్ లో బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దసరాలోగా పుష్ప 2ని పూర్తి చేస్తాడట. తర్వాత త్రివిక్రమ్ మూవీతో పాటు బోయపాటి సీను సినిమా కూడా ప్యారలల్ గా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. అయితే ముందుగా బోయపాటి సీను సినిమాకే బల్క్ గా డేట్లు ఇచ్చాడట బన్నీ. ఆదిపురుష్ రిలీజ్ రోజే హిందీ మూవీ యానిమల్ టీజర్ రానుంది. 2 సినిమాల నిర్మాత టీ సిరీస్ అధినేత అవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట. ఇక సలార్ మూవీ టీం కూడా ఆదిపురుష్ విడుదలయ్యే థియేటర్స్ లోనే సలార్ టీజర్ ని రిలీజ్ చేయాలనుకుంటోందని తెలుస్తోంది. శ్రీలీలకి కోలీవుడ్ నుంచి ఆఫర్ల వరద పెరిగింది. తమిళ స్టార్ విజయ్ మూవీలో శ్రీలీలకు ఛాన్స్ వచ్చిందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ సినిమా వల్ల డేట్స్ అడ్జస్ట్ కాక విజయ్ మూవీకి నో చెప్పిందట శ్రీలీల. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా ఒక్కో పాటకి తీసుకునే రెమ్యునరేషన్ నిర్మాతల్ని పరేషాన్ చేస్తోంది. బ్రో మూవీలో 3 నిమిషాల ఐటమ్ సాంగ్ కి 3 కోట్లు తీసుకుంటుందట ఊర్వశి రౌటేలా. ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ ని గతంలో వద్దనుకున్న పూజ మళ్లీ ఆ ప్రయత్నాలు చేస్తోందట. ఆల్రెడీ ఫిల్మ్ టీం శ్రీలీలని హీరోయిన్ గా తీసుకుంది. ఇందులో పూజా హెగ్డే మళ్లీ తన ఆసక్తిని తెలియజేస్తూ ఫిల్మ్ టీం ని అప్రోచ్ అయిందని ప్రచారం జరుగుతోంది.